అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఎట్లున్నారు? అందరు మంచుకున్నారా? పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అని ఒకసారి అరుచుకొనొద్దాం. అరుచుకొనొచ్చకంటే ముందుగాల మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. రైట్, ఇలా వార్తలు ఏంది ఏం కథ అని చెప్పుకున్నట్లయితే ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. కేటీఆర్కు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏంటంటే ఈ 28 తారీఖు నాడు యుఎస్ఏ, లండన్, అట్లనే కొన్ని ప్రాంతాలు టూర్ ఉన్నది. కేటీఆర్ టూర్ ఉన్నది. ఈ టూర్ ఉన్న నేపథ్యంలో, టూర్కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఏం నోటీసులు అంటే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన అంశంలో మీరు 28 తారీఖు నాడు ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు జారీ చేసిండ్రు. ఇక చూసుకోండి కథ ఎట్లున్నదో. ఆడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బోవుడైంది, మోడీని కలుసుడైంది, మళ్ళీ పాత ముచ్చట్ను మళ్ళీ పైనకి లేపి అది కేటీఆర్ యుఎస్ఏ లేకపోతే లండన్ పోయే టూర్ ఉన్న నేపథ్యంలోనే ఈ నోటీసులు అప్పచెప్పుడేంది అనేది మనకు అర్థమైతలేదు. అటు కేసీఆర్కు కాళేశ్వరము పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఇటు కేటీఆర్కు కూడా నోటీసులు ఇప్పకపోతే బాగుండదు అని చెప్పేసి కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ నుంచి నోటీసులు ఇప్పించిండ్రు అన్ని ముచ్చట్లయితే పెడతా ఉన్నారు. కావాల్సుకొని చేసిన ప్రాపగండ ఇది, కావాల్సుకొని చేస్తున్న అంశం ఇది అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారయ్యా అంటే ఫార్ములా ఈ కార్ రేస్లో అరెస్టు చేయలేము, అసలు ఎక్కడ అవినీతి జరిగినట్టు లేదు, అక్కడ మనీ లాండరింగ్ అని చెప్పేసి ఆరోపణలు చేసిండ్రు. ఈ ఆరోపణలలో అస్సలు వాస్తవం లేనే లేదు, మొత్తం ఇవి ఒక ఏమంటారు నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి అందరికీ ఒక క్లియర్ కట్గా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ ఏసీబీ నోటీసులు ఎందుకు ఇచ్చిందయ్యా అంటేనే అవి అందులోనే దాగుంది మతలాబు కిటుకు అని చెప్పేసి. అయితే ఈ ఫార్ములా ఈ కారు రేస్కి సంబంధించి దాదాపు ఒక నెల రోజుల పొద్దు ఇక కేటీఆర్ రేపు అరెస్టు, ఎల్లుండి అరెస్టు అని చెప్పేసి డైవర్షన్ చేసుకుంటూ పోయినరు. దాదాపు ఒక 4-5 నెలల కింద కావచ్చు డైవర్షన్ చేసుకుంటూ పోయినరు, డైవర్షన్ పాలిటిక్స్కు దిగినరు. అంతకుముందు ఇటు పోతే డ్రగ్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి అట్లా డైవర్ట్ చేసిండ్రు, అంతకుముందు హైడ్రా అని చెప్పేసి అట్లా డైవర్ట్ చేసిండ్రు. ఇట్లా ఈ డైవర్షన్లు అనేవి తెర మీదకి రాకపోగా మొత్తం మీద ఇప్పుడు ఇంకొక డైవర్షన్కు తెరలేపిర్రు. ఈ డైవర్షన్కి ఎందుకు తెరలేపిర్రు అని అంటే ఇవి కేటీఆర్ ట్వీట్ చేసిన అంశము ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ 28 తారీఖు నాడు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏం అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చిండ్రు అంటే ఈ నరేంద్ర మోడీని కలవడానికి పోయిండు రేవంత్ రెడ్డి. అండ్ ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో దాఖలు చేయబడ్డది. ఛార్జ్ షీట్లో ఈడీ ఛార్జ్ షీట్లో దాఖలు చేసింది రేవంత్ రెడ్డి పేరు. A1 A2గా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను మినహా ఇంకా 5 పేర్లను జమ చేసుకుంటా 5 పేర్లను జోడించుకుంటా ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. ఈ 5 పేర్లల్లో మెయిన్గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటుపోతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం చేసిండట అంటే 2019వ సంవత్సరంలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే, మీకు మంచి కార్యాచరణ ముందడుగు పోవాలంటే, మీకు మంచి మంచి పదవులు రావాలంటే మీరు పైసలు కట్టాలి అని చెప్పేసి కొంతమంది మీద ఒత్తిడి తీసుకొచ్చిందట. ఆ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళు విరాళాలు ఇచ్చిందట, ఫండింగ్ ఇచ్చిందట. ఆ సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థకు ఫండింగ్ ఇచ్చిందట. ఈ ఫండింగ్ ఇచ్చిన దాంట్లో గాలి అనిల్ కుమార్ ఉన్నాడు, అడుగుత పి సుదర్శన్ ఉన్నారు, ఇంకొకరు గతంలో పిసిసి అధ్యక్షునిగా కొనసాగిన వ్యక్తి ఉన్నారు. ఇట్లా కొంతమంది పేర్లను ప్రస్తావించుకుంటూ వచ్చింది. ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి పేరు అని చెప్పేసి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఈ ఈడీ ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు వచ్చినప్పుడు కనీసం సపోర్ట్ చేయలే రేవంత్ రెడ్డి. కనీసం సపోర్ట్ చేయలే, ముచ్చట కూడా చెప్పలేదు. వాళ్ళ కనీసం మాట కూడా మాట్లాడలే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు అయింది అని చెప్పేసి కనీసం సప్పుడు కూడా చేయలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా ఆది నుంచి తప్పించుకోవడం కోసం ఇటు మోడీ దగ్గరికి పోయిన తర్వాత ఇప్పుడు డైవర్షన్లో భాగంగా మోడీ దగ్గరికి నీతి ఆయోగ సమావేశాలని పోయినరు. ఈ నీతి ఆయోగ సమావేశాలల్లో మరి ఏమైనా మాట్లాడినా తెలంగాణ రాష్ట్రం గురించి అంటే నేను నిల్లు
బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడినరా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినరా, గోదావరి జలాలను ఏపీ ఎత్తుకపోతుందని మాట్లాడిరంటే గుండు సున్నా, ఒక్క అంశం కూడా మాట్లాడిన పాపాన ఓలే. మరి ఎందుకు పోయినరు? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉన్నది కేంద్రం, తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నది కేంద్రం, ఈ నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ని మేము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడితే అయ్యో బుద్ధొచ్చిందేమో సోయొచ్చిందేమో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ 2 గంటల ముందుగానే అక్కడ పోయి కూర్చున్నారు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు రేవంత్ రెడ్డికి. నిన్న చూసిన ప్రెస్ మీట్లో. రైట్, ఇప్పుడు డైవర్షన్కు ఏ అంశం లేదు, అన్ని డైవర్షన్లు అయిపోయినాయి, ఏ డైవర్షన్ వెతికినా ఏమీ లేదు, అది నిలబడేటట్టు లేదు. మరి వేరే వేరే డైవర్షన్లు చేయొచ్చు కదా. అంటే పరపతి పేరు ప్రతిష్ట ఉన్నోళ్ళ మీద డైవర్షన్ చేస్తే కొద్దిగా నిలబడే అవకాశం ఉంటుంది ఆ డైవర్షన్ అన్న ఉద్దేశంతో మళ్ళీ ఏసీబీతోని నోటీసులు ఇప్పించిండ్రు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన అంశంలో నోటీసులు ఇప్పించిందనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, ఇక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏం గుడ్ న్యూస్ చెప్పాలంటే దాదాపు కవితక్క తీరు మీద చాలా గందరగోళం నెలకొని ఉన్నది. ఏం గందరగోళం నెలకొని ఉన్నది కవితక్క తీరు మీద అని అంటే మరి కవితక్క ఏమైనా సొంత పార్టీ పెడుతుందా, బయటకు పోతా ఉన్నదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు పుష్కరాలకు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పోలే, మళ్ళీ అందులో ఇక్కడ ఆమె పోయింది విమానాశ్రయంలో దిగిన తర్వాత కొన్ని అంశాలు మాట్లాడినరు, ఆమె చాలా అంశాలు మాట్లాడిర్రు, కోవట్లు ఉన్నారని దయ్యాలు ఉన్నారని నా లేఖ లీక్ చేసిరని ఎన్నో అంశాలు మాట్లాడిరు. ఈ మాట్లాడిన తర్వాత ఇలా ఏసీబీ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు. నోటీసులు ఇట్లా జారీ చేసిన సందర్భంగా ఎంబటే స్పందించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఏమని స్పందించింది? ఏం చేసినా ఎన్ని కుట్రలు వన్నినా ఇక్కడ పాలన చేయడం సాతగాక ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు భయపెట్టినా ఏమీ కాదు అని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ ఒకసారి నేను చదువుతా. ఏమని ట్వీట్ చేసిండ్రు ఆమె అనేది ఒకసారి నేను చదువుతా. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీఆర్ బీఆర్ఎస్ గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎవరన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసింది ట్విట్టర్ వేదికగా. కేటీఆర్ ట్వీట్ చేసిన కొద్దిసేపట్లనే ఆమె ట్వీట్ చేసింది ఎవరన్నీ ఇబ్బందులు పెట్టాలని. అంటే ఈమె ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ సైనికురాలుగా కొనసాగుదామని అనుకుంటున్నది అనేది ఈ ట్వీట్తోనే తేటతెల్లమైంది. మరి ఇటు ఏం చర్యలు తీసుకుంటారు, అటేం మాట్లాడతారు అనేది మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ ట్వీట్ అయితే చేసింది. అన్నకు నేను అండగా ఉంటా ఎప్పటికీ అని చెప్పేసి అన్నకు తోడుగా అన్నట్లే ట్వీట్ చేసుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు అందజేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసింది. అట్లనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. ఏమని ట్వీట్ చేసిండ్రో ఒకసారి ఆ ట్వీట్ కూడా చదువుదాం. ఇప్పుడు చెప్పుండ్రిగా అందరూ స్పందించిండ్రు కదా. సరే, సంపద ఉన్నప్పుడు ఎవరు స్పందించుకోకపోవచ్చు, కానీ ఆపత్తి కాలంలోనైతే అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుండ్రిగా లుకలుకలు ఉన్నాయి, కొట్లాడలు ఉన్నాయి, లొల్లులు ఉన్నాయి, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుకుంటా కూడా పార్టీలో లొల్లులు ఉన్నాయి, కొట్లాడలు ఉన్నాయి అని చెప్పలే. కోవట్లు ఉన్నారని మాత్రం చెప్పిండ్రు కానీ లొల్లులు అవుతున్నాయి, కొట్లాడలు ఉన్నాయి అని మాత్రం చెప్పలే. దీని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మొత్తము రాద్ధాంతం చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇంకేమీ లేదు. రైట్, ఇక మిస్టర్ రేవంత్ యనుమల వెందెట్టా politics is a clear sign of insecurity. Fabricated cases won't stand in court or win public trust. We stand with KTR. Truth will prevail. సత్యమేవ జయతి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసిండ్రు. కేటీఆర్ ట్వీట్ చేసిన దానికి ఆ అంశాన్ని. రైట్, ఎప్పటికీ మేము కేటీఆర్ ఎన్నంటే ఉంటాము, సత్యం గెలుస్తుంది ఎప్పటికీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం అనేది రేవంత్ రెడ్డిలో కనబడుతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసిండ్రు. రైట్, ఇక హరీష్ రావు మాట్లాడిర్రు. ఇలా కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. అందాల పోటీలకున్న పైసలు పేద ప్రజల కోసం లేవా? ఏ వర్గ ప్రజల కడుపు నింపడానికి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పేసి
పరిష్కారాలు దొరుకుతలేవు. ఇక బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది. అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినన్ని సంచులు దొరికినాయి, జనమైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకడం కూడా దొరకలేవు సార్. పొద్దుగా 5 గంటలకు వచ్చి చెప్పులు లైన్లు పెట్టి. నిజంగా రైతులకు అన్ని విధాల కొరత ఉన్నదట ఈసారి. అన్ని విధాలంటే అన్ని విధాల కొరత ఉన్నదట. పొద్దుగాలనే మనం చదువుకున్నాం, విత్తనాలు లేవు, ఎరువులు లేవు, కనీసము దుక్కి దున్నుకున్నాక లఘు కోసం వేసే జీలుగ విత్తనాలు కూడా అందుబాటులో లేవట రైతులకు. ఘోరమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. మరి అందాల పోటీల మీద నిర్వహిస్తున్న అందాల పోటీల మీద పెడుతున్న శ్రద్ధ రైతన్నలను పట్టించుకోవడానికి లేదా, పేద ప్రజలను పట్టించుకోవడానికి లేదా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండ్రు. రైట్గా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతన్నల కన్నీటి గోస ఇది. ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై పోలీసుల దాస్తికం ఇది. రైతులపై పగబట్టిన ప్రభుత్వం పెట్టుబడి లేకుండా చేసింది. రైతులపై పగబట్టిన ప్రభుత్వం భీమా ధీమా లేకుండా చేసింది. రైతులపై పగబట్టిన ప్రభుత్వము పంట కొనుగోళ్లు ఆలస్యం చేసింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు బేడీలు, దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై పోలీసుల పిడుగుద్దులు. ఇది ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన సాధించిన ఘనత. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడదు, గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు. అయితే ఇక్కడ సీఎం సొంత జిల్లాలో రైతులు వడ్లు కొనండ్రి సార్లు అని రోడ్లెక్కిన పాపానికి ఇక ఆ రైతులకు ఎదురైన పరిస్థితి ఇది. ఆ రైతులకు ఎదురైన పరిస్థితి, వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు, ఇలా వాళ్ళు ఏం పాపం చేసిండ్రు. ఇలా రైతన్నను ఆదుకోకుండా రైతన్నను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తావు రేవంత్ రెడ్డి సార్. ఇలా మీకు ఏం న్యాయం అవుతుంది? ఇలా రైతుల ఉసురు వంచుకుంటే మంచిగా అనిపిస్తుందా మీకు? మీ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగుంటుంది అనిపిస్తుందా? మీ ప్రభుత్వం 10 కాలాల పాటు మొత్తం మీద ఎటు రిమార్క్ లేకుండా ముందడుగు పోతుంది అనిపిస్తుందా? ఇది రైతుల కన్నీళ్లు చూపించుకుంటే, రైతుల శాపనార్థాలు పెట్టిపించుకుంటే, ఏ స్వామీజో లేకపోతే ఇంకెవరైనా అప్పుడో సంఖ్యాశాస్త్రం నమ్మనని చెప్పేసి మాటలు మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు రైతులు ఎంత ఏడిస్తే అంత బాగుంటుంది నీ రాజ్యం, అంత మంచిగా ఉంటుంది, అంత దీవనార్థ అవుతుంది. రైతుల శాపనార్థాలే నీకు దీవనార్థులు అని చెప్పేసి ఎవరన్నా స్వామీజీ చెప్పిండ్రా, ఎవరన్నా గురూజీ చెప్పిండ్రా, ఏ గురూజీ చెప్పిండ్రు? ఎవరి మాటలు పట్టుకొని ఇట్లా పోతా ఉన్నారు ముంగటికి. ఇలా టయానికి రైతు భరోసా ఇయ్యలేదు. రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకు చేసిరు, చేయని వాళ్ళకు లేనే లేదు. ఈ రైతు బీమాకు కుటుంబ యజమాని విడిస్తే 5 లక్షల రూపాయలు దినవారం వెళ్లే లోపు వాళ్ళ ఇంట్లో ఆసరాగా ఉండేటి ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఇలా రైతు బీమా పథకాన్ని అటకెక్కించిండ్రు. కనీసం 755 కోట్ల రూపాయలు ఫిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన బీమా ప్రీమియం పైసలు ఇంతవరకు చెల్లించలే. ఇంత అధ్వానమా సారు? ఎందుకు రైతులంటే ఇంత ద్వేషం మీకు? ఇంతగానం ద్వేషం పెంచుకొని ఏం సాధిస్తామనుకుంటున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా నొల్లా ఇప్పుడు ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినాయి, కర్ణాటక తీరాన్ని దాటినాయి. ఈ 3-4 రోజులు పొల్లు వానలే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసిండ్రు. ఈ వర్షాల నేపథ్యంలో ఆ కోసి కుప్పవసుకున్న ధాన్యాన్ని ఏడికెత్తుకొని పోతారు రైతులు? చెప్పాలి, ఏడికెత్తుకొని పోతారు? వాళ్ళ ఏం సాధించిర్రు మీరు? ఇలా అదే ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. ఏం సమాధానం చెప్తారు ఇలా మీరు వాళ్ళకి? ఇదేనా సారు రైతుల మీద మీరు చూపెట్టే ప్రేమ? ఇదేనా సారు రైతుల మీద మీరు తీసుకునే శ్రద్ధ? రైతుల ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? ఇలా కనీసం తడిసిన ధాన్యాన్ని కాంటబెట్టిన పాపాన పోతలేరట. తడిసిన దాన్ని ఆరబోసుకుంటా మళ్ళా కప్పే వరకు ఎక్కడ ఎండుతాయా? అవి ఎక్కడ ఎండుతాయా? ఎండయి కదా. ఎండక మొలకచ్చి ఏం చేయాలనో అర్థం కాక ఆ మొలకలను రోడ్ల మీద పట్టుకొని, చెట్లల్లో ఇంత పొడుగు నారు మొలిచింది, ఆ నారును పట్టుకొని ధర్నా చేస్తా అంటే పోలీసులు లాఠీ జులిపిస్తా ఉన్నారు. వాళ్ళు ఏమైనా దేశద్రోహం చేసిండ్రా? మీ లెక్క ఏమైనా ఓటుకు నోటు కేసులో దొరికిండ్రా? లేకపోతే ఈడి ఛార్జ్ షీట్లో మీ లెక్క వాళ్ళ పేర్లు ఏమైనా నమోదైనయా? ఇలా మీరేమో దర్జాగా జబ్బలు జరుచుకుంటా ఢిల్లీకి పోతారు, చెక్కర్లు కొడతారు. మీకేమో స్వేచ్ఛ ఉంటుంది ఈ ప్రజాస్వామ్యంలో. ఏమనంటే ప్రజాస్వామ్య పాలన మాది అంటారు, స్వేచ్ఛ అంటారు. ఇలా రైతుల ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభు అంటే మీ కాంగ్రెస్ నాయకులే కదా సారు. మీ కాంగ్రెస్ నాయకులే 3 రంగుల జెండా పట్టి అని చెప్పేసి పాట పాడుకుంటా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మరి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పేసి.
ప్రతిపక్షం నాయకులు ధర్నా చేస్తారు, రైతులు ధర్నాలు చేస్తారు, ప్రజలు ర్యాలీలు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. కానీ మీ పాలనలో మీ పార్టీ నాయకులే మీ మీదకి తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. మీ జెండాలు పట్టుకొని రైతుల ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారంటే రైతులను ఏ తీర్ల మీరు పట్టించుకుంటున్నారో అర్థమైతలేదా మీకు? ఇంత ఘోరమా, ఇంత అధ్వానమా? ఎప్పుడు కొంటారు ధాన్యం? ఇంకా అయిపోయింది కదా, పుణ్యకాలం కాస్త స్వాహా అన్నది కదా. ఇంకెప్పుడు ధాన్యం కాంటాలు పెడతారు, కొనుగోలు చేస్తారు, రైతులను ఆదుకుంటారు. బాధ్యత లేదా మీకు? సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు ఏడున్నారు? ఈడు పోతే వ్యవసాయ శాఖ మంత్రులు ఏడున్నారు? ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సార్ వారు ఏడున్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అందాల పోటీల అవ్వ అంటుండ్రోల్లా, అందాల పోటీల మీద 2 సార్లు సమీక్షలు పెట్టిండ్రు. మరి ధాన్యం కొన్నరా లేదా? రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? కొన్న రైతులకు పైసలు పడ్డాయా లేవా అన్న సోయి లేదా? ఆలోచన లేదా? ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఎందుకు ఇంత మొద్దువారిన పెయిలోలే మొత్తం దునపోతు మీద వాన పడ్డట్టు ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? ఇంతమంది రైతన్నలు నేల రాలుతూ ఉన్నారు కదా, ఇంతమంది రైతన్నలు ఆగమవుతూ ఉన్నారు కదా, కనీసం పట్టించుకుందామన్న సోయి లేదు, ధ్యాస లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. వాళ్ళకేం సమాధానం చెప్తారు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఉన్న పలంగా తడిసిన ఏందో, మొలకెత్తిన ఏందో, మొలకెత్తని ఏందో, తడిసిన ధాన్యం ఏందో కాంటాలు పెట్టి లారీలలో ఎక్కించి వాళ్ళకి ఏదైతే మద్దతు ధర ఇస్తారో ఆ మద్దతు ధరతోని ధాన్యం కొనుగోలు చేయాలి. ఎందుకంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి, ప్రభుత్వ నిర్లక్ష్యమే కాబట్టి దెబ్బ కాంటాలు పెట్టి పోసిన 2-3 రోజులలో కాంటాలు పెట్టి కొనుగోలు చేసి ఎక్కించి రైతుల ఖాతాలలో మీరన్న 48 గంటలలో కాకుండా కనీసం వారం రోజుల వ్యవధిలోనన్న పైసలు వేస్తే ఇలా రైతన్నలకు కనీసం జేజేలన్న కొడుతురు కదా సార్ వారు. ఆ జేజేలు కాదు, ఎత్తేడు దోషిల మన్ను పోసుకుంటూ సాపిస్తూ ఉన్నారు రైతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా మీదికెళ్ళి ధర్నా చేస్తున్న రైతుల మీద లాఠీ జులిపిస్తారా? బేడీలు వేస్తారు, రైతులకు గుంజుకొని పోతారు. ఈ కథ ఉన్నది. ఏం పాలననో ఏం కథనో ఏం అధ్వానమైన రీతో అయితే అర్థమైతలేదోల్లా. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, ఈ సిచ్యువేషన్ ఇట్లుంటే ఇక సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నాయకుల ఆగడాలు అంతా ఇంతగావు. మరి ఇక సందీప్ కుమార్ జా సిరిసిల్ల జిల్లా కలెక్టరు ఆగడాలు అండ చూసుకొని ఆ ఆగడాలకు అద్దు లేకుండా పోతా ఉన్నది, అదుపు లేకుండా పోతా ఉన్నది. మొన్న అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలే, కేటీఆర్ ఫోటో పెట్టలే, కేటీఆర్ ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటో పెట్టలే, అది విప్పు అడ్లూరి లక్ష్మణ్ ఉంటారు కదా ఆయన ఫోటో పెట్టలే. ఎవరో తుపుక్కుమనే వరకు మళ్ళీ ఫ్లెక్సీలు జింపేసుకుంటూ పోయినరు జిహెచ్ఎంసీ అధికారులు. ఇంత అధ్వానం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? సిరిసిల్లలో ఆయన మరి కండువా కప్పుకున్నారో కలెక్టర్ సందీప్ కుమార్ జా, కాంగ్రెస్ పార్టీ కండువా గిట్లా కప్పుకున్నారో లేకపోతే ఆయన సపరేట్గా పదవికి రాజీనామా నన్న చేసి సపరేట్గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రేవంత్ రెడ్డి పక్కకు పోయి చేరు కూర్చుంటే అయిపోతుంది కదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంబడేసుకొని తిరుగుతూ అయిపోతుంది కదా. ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డిని ఎంబడేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రోటోకాల్ ఉంటారా? ఓడిపోయిన వాళ్ళు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఉంటారా? కనీసం నేతన్నలను పట్టించుకున్న పాపాన పోతలేరు వాళ్ళు ఇయ్యాల సిరిసిల్లలో. కనీసం వాళ్ళకు నేసుకోవడానికి కొన్ని కోట్ల మీటర్ల బట్ట పోయేది అప్పుడు నేతన్నలకు. 7 లక్షలు 8 లక్షల మీటర్ల బట్ట పోయేది. ఇప్పుడు కనీసము 1 లక్ష మీటర్ల బట్ట కూడా ఇవ్వకపోతే ఏం బతుకమ్మ చీరలే బంద్ పెడతారు. యాడికెళ్ళి ఇస్తారు? ఏమి ఇస్తారు వాళ్ళకు? ఆయన మాట్లాడతాడు కేకే మహేందర్ రెడ్డి, ఇస్తారు ఈతన మాట్లాడతాడు నేతన్నల గురించి. ఆ బూతులు నేను మాట్లాడలేను కానీ మొత్తం మీద పట్టించుకోను ఏమీ లేదు. కానీ మరి సందీప్ కుమార్ జా ఏం చేద్దాం అనుకుంటారు? ఏం కదా సిరిసిల్ల జిల్లా మొత్తం నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి, నా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాలి, కేటీఆర్ను రానియద్దు, ఆయన ప్రజాప్రతినిధిగా ఆయనను ఓట్లేసి గెలిపించుకున్నారు కానీ నేనే ఒక ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తాను అనుకుంటుండా ఏంది? మరి అర్థమైతలేదు. ఇలా క్యాంపు కార్యాలయం దగ్గర కేటీఆర్ క్యాంపు కార్యాలయం అంటే ఆయనకు అది అధికారిక నివాసం. అధికారిక నివాసంలో ఎవరి ఫోటోనన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న ఫోటో పెట్టుకోవచ్చు. ఇదే ఇష్యూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా చెప్పిండు కదా, నా ఇష్టమున్న ఫోటో పెట్టుకుంటే మీరెవరు చెప్పతందుకు అని చెప్పేసి. అప్పుడు కూడా సోయి రాకపోతే ఎట్లా? అది క్యాంపు కార్యాలయం నా ఇష్టం, క్యాంపు కార్యాలయం అంటే నా ఇల్లు, నా ఇంట్లో నా ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకుంటా అని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి కూడా చెప్పిండు అప్పుడు. ఇక సరే అది వేరు, డైవర్షన్ చేయడానికి అట్లా మాట్లాడుతున్న అంశాలు తెర మీదకి వచ్చినాయి. కానీ ఇప్పుడు అసలు కథ ఏందయ్యా అంటే సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో
రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు అక్కడికి చేరిరట. ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటో ఎట్లా పెడతారు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే వరకు వాళ్ళకు వీళ్ళకు జర రసాబాసా అయ్యి పోలీసులు మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్ల మీదనే లాఠీ చార్జ్ చేసిండ్రు, రక్తాల చెతట్టు కొట్టిండ్రోల్లా ఘోరంగా దాడి చేసిండ్రు, మామూలు దాడి కాదు. ఒకసారి జిల్లల్లో ఉంటుంది, జిల్లల్లో అని ఉంటుంది మనకు సిద్దిపేట ఎంటర్ కాగానే సిద్దిపేట జిల్లా ఎండు కాగానే సిరిసిల్ల జిల్లాలో ఎక్స్ రోడ్తోని స్టార్ట్ అవుతుంది, జిల్లల క్రాసింగ్తోని. మరి పడుకున్నారో ఏందో తెలియదు. ఒకసారి అయితే మనం కాల్ చేద్దాం. పాపం ఇలా మొత్తం అలసిపోయినరు వాళ్ళు. అటు ఇటు తోపులాట, అటు ఇటు తోసుకోవడం, ఇదే కథ ఉండే. ఒకసారి కాల్ చేద్దాం అక్కడ జరిగిన ముచ్చట ఏంది అనేది. అన్న నమస్తే అన్న, మనం లైవ్లో ఉన్నాం. మదన్న హలో హలో కడియేసిర్రు. ఒకసారి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంది, పరిస్థితి ఏంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫోన్ కడియేస్తూ ఉన్నారు. ఇలా చాలా ఇబ్బంది, మామూలు కొట్టలేదు వాళ్ళ. ఎట్లా కొట్టిరంటే పోలీసులు అట్లా కొట్టిరు. మరి పోలీసులు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారో అర్థమైతలేదు. పోలీసులు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థమైతలేదు. పోలీసుల డ్యూటీ చేసుకోవాలి కదా. ఒకసారి ఇంకో నెంబర్ పంపించారు, ఆ నెంబర్కి కాల్ చేద్దాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. రైట్, సిరిసిల్లలో ఇట్లాంటి దాస్తికానికైతే ఒడిగట్టిండ్రు. ఎక్కడ చూసినా లొల్లులు, కొట్లాటలు, బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయాలి, కార్యకర్తల మీద దాడి చేయాలి, ఇబ్బంది పెట్టాలి, ఇష్టారీతిన కొట్టాలి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాపాలన? హక్కులను హరించడమేనా ప్రజాపాలన అంటే? హక్కులను హరించడమేనా ప్రజాపాలన అంటే? మళ్ళా మొన్న కూడా మనం చూసినాం, ఇటు దాదాపు కళ్యాణలక్ష్మికి సంబంధించి వరంగల్లో అనుకుంటా ఏమైంది తులం బంగారం అంటే ప్రశ్నించడం, ఇటు కాంగ్రెస్ నాయకులు ఉరుక చట్టాలను ఇచ్చిపెట్టి మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీదనే దాడి చేసిండ్రు. అంటే ప్రభుత్వం అనేది, ప్రభుత్వ అధికార నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతా ఉన్నదో ఇలా పోలీసు వ్యవస్థ. మీరు గిట్లా వ్యవహరించుకుంటూ పోతా ఉంటే హలో హలో చేసినా మరి స్పీకింగ్ వస్తుంది, మనం లైవ్లో ఉన్నామని అక్కడ. ఒక్క నిమిషం. రైట్, ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి మాట్లాడదాం. హలో అన్న, నమస్తే అన్న. ఒక్క నిమిషం, నేను స్పీకర్ పెడతా. మనం లైవ్లో ఉన్నామన్నా, చెప్పండి. ఇక్కడ ఏం జరిగిందని అసలు సిరిసిల్ల క్యాంప్ కార్యాలయం దగ్గర ఏం జరిగింది? సిరిసిల్ల క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నాయకులు, మేము ఏదైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు, లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కలెక్టర్ గారు చేస్తా ఉన్నారు. అందులో ఎలాంటి పదవి లేకుండా ఒక 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ అధికారికంగా కార్యక్రమాలలో పాల్గొంటూ తన చేతుల మీద పట్టాల పంపిణీ కావచ్చు, వడ్ల కొనుగోలు ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఇది పద్ధతి కాదు. కనీసం కేటీఆర్ కి ఎవరు కలెక్టర్ సందీప్ కుమార్ జా వీళ్ళు అధికారులు వన్ సైడ్ చేస్తా ఉన్నారు. మేము ఇది కరెక్ట్ కాదని అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఇది పద్ధతి కాదు. లోకల్ ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈ విధంగా చేసుడు కరైన పద్ధతి కాదు. ప్రోటోకాల్ విస్మరిస్తా ఉన్నారని చెప్పి ప్రోటోకాల్ కు సంబంధించిన అధికారి కలెక్టర్ గారే ఇలా చేయడం సరికాదని చెప్పి ఎస్పీ గారికి మరి ఇట్లా అయితే సార్ అన్ని ఊర్లలో ఇబ్బంది అవుతా ఉంది, ఆయనకు ఓటేషన్ వాళ్ళు ఆయన అభిమానులు గొడవలకు తిరిగే పరిస్థితి ఉంది, మరి ఇది వన్ సైడ్ చేస్తా ఉన్నారు అని చెప్పి మేము ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తాయని. అయితే ఇది ఏదైతే మేము ఫిర్యాదు చేసి అదే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇట్లా జరుగుతా ఉంది, జిల్లా అధికారులు యంత్రాంగం ఇట్లా చేస్తా ఉన్నది, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము చేస్తున్న క్రమంలో నిన్నటి రోజు కొందరు కాంగ్రెస్ నాయకులు మేము కేటీఆర్ ఆఫీసును ముట్టడి చేస్తాం, మేము అందులో రేవంత్ రెడ్డి ఫోటో పెడతాం, ఇంకా వేరే ఫోటోలు పెడతాం, అందులో ఉన్న ఫోటోలు తీసేస్తాం అని చెప్పి వారికి సంబంధించి సోషల్ మీడియా వివిధ మాధ్యమాల ద్వారా మొత్తం బయట సర్క్యులేట్ చేసిరు. ఇదే విషయం ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకొని మీరు రాకండి వాళ్ళు రాకండి మేము కంట్రోల్ చేస్తాం,
మీరు క్యాంప్ ఆఫీస్ కి రావద్దని చెప్పి మమ్మల్ని ఇక్కడికి ఎట్లాగో వస్తాం కదా అండి సమస్యలు చెప్పుకోనికి ప్రాంత ప్రజల గురించి. అది అధికారిక ఎమ్మెల్యే కార్యాలయం, అది ఎమ్మెల్యే గారు ఉండడానికి నివాసం అది వచ్చినప్పుడు. అయితే దాంట్లో ఈ రోజు ఒక పకడ్బందీ ఒక 40-50 మంది చిల్లరగా ఉండేటువంటి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ఆఫీస్ కు దాడి, ఒక ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని ఒక నెపం ఒక ముసుగేసుకొని వచ్చి దాడికి ప్రయత్నించారు. డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ మీద, క్యాంప్ ఆఫీస్ కి ఒకటేసారి 30-40 మంది దాడికి వచ్చారు. అటువైపుగా వెళ్లే వాళ్ళందరం చూసి ఇదేం పద్ధతి అని చెప్పి మేము అడ్డుగా పోతా ఉంటే పోలీసులు మా పైనే మొత్తం వన్ సైడ్ ఒకరి మీదనే మొత్తం లాఠీ చార్జ్ చేసి అనేక మంది చేతులు ఫ్రాక్చర్లు అయినాయి, వీపులు వలిగినాయి, అనేకమైన దెబ్బలు కొట్టిరు. వాళ్ళనేమో మంచిగా అది అత్తగారింటికి కోడళ్ళు దొరికొచ్చినట్టేమో వాళ్ళని దొరికొచ్చిర్రు, మా పైననేమో ఏకపక్షంగా వాళ్ళు ఇట్లా చేసిరు. ప్రోటోకాల్ విస్మరిస్తే అయిపోద్ది. మేము కూడా ఇప్పుడు సరే మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇవాళ మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎంపీలు, ఢిల్లీలో వాళ్ళకి అధికారిక నివాసాలు ఉంటాయి, అందులో ప్రధాని ఫోటో పెట్టిరావు అని కాంగ్రెస్ నాయకులను మీ లైవ్ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఫోటో పెట్టిరా, ఇది అధికార నివాసం, ఇందులో ఫోటో పెట్టాలని ఏం లేదు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలాంటి ఫోటోలు వాళ్ళకి నచ్చినవి పెట్టుకోరు. మేము కేసీఆర్ పెట్టమని మేము ఎక్కడ ఇట్లా లొల్లీలు చేసి ఆఫీసులు ముట్టడి చేసి వీళ్ళు ఒక రాజకీయ రాద్ధాంతం చేయడం అయితే ఎన్నడూ చేయలే. కేవలం సిరిసిల్లలో కేటీఆర్ గారికి ఉన్నటువంటి మంచి పేరు ఎట్లా మన జీవితంలోకి వెళ్ళాం కాబట్టి ఇటువంటి ఒక చిల్లర చేసుకుంటూ సిరిసిల్లాకు ఉన్న ఒక బ్రాండ్, ఒక పేరు విలువను తీయాలని ఇలా కొందరు అల్లరి ముఖాలు, కాంగ్రెస్ అనే పేరు చెప్పుకున్న అల్లరి ముఖాలు మహేందర్ రెడ్డి అనుచరులు ఇదంతా చేస్తా ఉన్నారండి. అంటే ఇప్పుడు అటుపక్క కూడా లాఠీ చార్జ్ చేసిరా, ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల మీద? మా అన్ని టీవీలు అన్నిట్లలో లైవ్ చేస్తూ జరిగింది. కేవలం బీఆర్ఎస్ నాయకులే హాస్పిటల్ ఉన్నారు. మాకు పోలీసులే స్వయంగా నర్సులను ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ట్రీట్మెంట్ చేసిరు. వాళ్ళు మంచిగా వాళ్ళు ఎక్కడ కూడా దెబ్బ తగిలిన బయటకు వస్తుండే కదా. కేవలం ఇది వన్ సైడే. వాళ్ళు ఇలా నిన్నటి నుంచి మెసేజ్ పెడతారు, ఇవన్నీ తెలుసు ఆల్రెడీ. ఇంత చేసినప్పటికీ గంతమంది జమ అయ్యి దాడికి వచ్చేదాకా చూసిరంటే వ్యవస్థ ఎట్లుంది? కేవలం మమ్మల్ని ఒక వన్ సైడ్ అంచివేస్తా ఉన్నారు. ఒకవైపుగా ఒక బీఆర్ఎస్ నాయకులు అంటే అంచివేయడం, వాళ్ళు కనిపిస్తే కొట్టడం, వాళ్ళు కనిపిస్తే రాచ మర్యాదలు, ఇట్లా ఉన్నది ఇక్కడ. ఆత్మకూరు చంటి యాదవ్ అని ఉంటాడు, తన చేతి ఫ్రాక్చర్ అయింది. జిందాన్ చక్రపాణి ఉంటాడు టౌన్ అధ్యక్షుడు, ఆయన చేతి కూడా కొంచెం వాసింది. ఫ్రాక్చర్ అయిందా లేదో తెలియదు. అందరినీ స్టేషన్ లోనే ఉంచారు. ఈ అంశం మీద కేటీఆర్ ఏమైనా స్పందించిండ్రా? కేటీఆర్ గారా ఇలా అన్న బాధితులు అందరితో ఫోన్ లో మాట్లాడిండు, పరామర్శించిండు, అందరికి ధైర్యం చెప్పిండు. సరే వీళ్ళు కావాల్సుకొని ఇట్లా చేస్తా ఉన్నారు, మరి ఏమి ఇబ్బంది పడకండి అని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడతారో ఎవరైతే అట్లా చేసారో వాళ్ళందరితో పర్టికులర్ గా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. భరోసా ఇచ్చిండు, బాధపడక నేను ఉన్నా అని చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. ఎక్కడ లొల్లి జరిగినా, ఎక్కడ కొట్లాట జరిగినా బీఆర్ఎస్ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసుడు, కాంగ్రెస్ వాళ్ళను పక్కకు జరుపుడు, ఇదే కథ ఉన్నది. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడానిక మీరు ఇలా యూనిఫామ్ వేసుకున్నది అని చెప్పేసి ఇలా ఈ పరిస్థితి కొనసాగిస్తే రేపు కూడా ఆ పరిస్థితి రావచ్చు. ఎందుకు అట్లా వ్యవహరిస్తూ ఉన్నారు? ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచి సూచికనా కాదు కదా. ఇది పరిస్థితి. క్యాంపు కార్యాలయంలో ఫోటో పెడతా అని చెప్పేసి దాదాపు 30-40 మంది, అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిండ్రు, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, ఫ్లెక్సీలు దింపిండ్రు, మొత్తం నానా రభస చేసిండ్రు. ఇవాళ ఇట్లా మొత్తం మీద ఇది ఏ పోకడ పోతా ఉన్నది కాంగ్రెస్ పాలన. దీని మీద నేను జడ్జిమెంట్ ఏం చెయ్యను. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మీరే ఒక జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇంకో అంశం, ఇక్కడ ఫేక్ న్యూస్కు పాల్పడతా ఉన్నారు. ఎటువంటి ఫేక్ న్యూస్కు పాల్పడతా ఉన్నారు? కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఎటువంటి ఫేక్ న్యూస్కు పాల్పడతా ఉన్నారని అంటే, బీఆర్ఎస్ అగ్రనేతపై లైంగిక వేధింపుల కేసు అని చెప్పేసి నార్సింగి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ అగ్రనేతపై ఫిర్యాదు చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఒక ఫేక్ వార్తలకు తెరలేపుతా ఉన్నారు.
ఈ ఫేక్ వార్తలకు ఎందుకు తెరలేపుతా ఉన్నారంటే డ్యామేజ్ కంట్రోల్కు దిగిండ్రు, అది ఓకే అనుకున్నాం. డ్యామేజ్ కంట్రోల్కు దిగిండ్రు, అది ఓకే అనుకున్నాం. డ్యామేజ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేక్ వార్తలకు దిగిండ్రు. డ్యామేజ్ కంట్రోల్ ఏ విషయంలో దిగిండ్రు? డ్యామేజ్ కంట్రోల్ కంటే ఈ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఎవరైతే ఉన్నారో ఆమె పోయి ఇంగ్లాండ్లో అక్కడ ఇంటర్నేషనల్ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. నన్ను ఒక వేశ్య లెక్క చూస్తూ ఉన్నారు, ధనవంతులైన మొగోళ్ళ నడమ నడువమంటా ఉన్నారు, మింగిలి గమ్మంటా ఉన్నారు, ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు అని సౌహమల్ల హోటల్లో ఏదైతే విందు ఏర్పాటు చేసిండ్రో ఆ విందు కార్యక్రమంలోని ఇట్లా మిస్బిహేవ్ చేసిండ్రు అని చెప్పేసి వార్తలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, యూట్యూబ్లలో సోషల్ మీడియా వేదికగా మొత్తం మీద టామ్ అయిపోయింది. ఇజ్జత్ తీసి పడేసిండు. ఆ నిర్వహించేది సకా నిర్వహించలే, సరైన టైంలో నిర్వహించలే. ఆ నిర్వహించిన దాంట్లో కూడా ఇట్లా ఇన్ని అడ్డంకుల, ఇన్ని ఇబ్బందుల, అంటే ఆడబిడ్డను గౌరవించే గడ్డ మీద ఒక ఆడబిడ్డకు అవమానం కలిగేటట్టు చేసి ఒక ఆడబిడ్డను వేశ్యగా ముద్రించి వేశ్యగా చిత్రీకరించి ఏదో చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఆమెను ఒక వేశ్యగా చూసిండ్రు. ఎట్లా చూస్తారు తెలుసు కదా సమాజం. ఒక వేశ్య పని చేస్తుంది అని అన్నప్పుడు సమాజం ఎట్లా చూస్తుంది ఆ వ్యక్తిని? అవి అట్లనే చూసిండ్రట, అట్లనే అది చేసిర్రట. ఆమె అలిగి వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఇంటర్వ్యూలు ఇచ్చి అంత ముచ్చట బయట చెప్పే వరకు ఈ ముచ్చటంతా టామ్ అయింది, మొత్తం స్ప్రెడ్ అయింది. ఊళ్ళలోనైతే ఇంకా గలీజ్గా మాట్లాడుకుంటున్నట ఈ అంశం మీద. ఇంకా వేరే దేశంకి వెళ్ళి వచ్చిన ఆమె అంత కరువు కొద్దున్నారా వీళ్ళు అని చెప్పేసి ఊళ్ళల్లో జర అమ్మలక్కల వాళ్ళ ఇల్లు కొంచెం వీళ్ళందరూ కొంచెం అజ్జేస్తూ ఉంటే మాట్లాడుకుంటా ఉన్నారట, మోటుగా మాట్లాడుకుంటా ఉన్నారట ఈ అంశాల మీద. ఇజ్జత్ అంతా పోయింది, ఇజ్జత్ అంతా నడి గంగలో కలిసింది. ఆ గంగలో మునిగి పోదామనంటే కూడా గంగ వార్తలేదు, ఎటు నీళ్లు రాకుండా చేసిర్రు. ఇక మొత్తం మీద ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కి దిగకపోతే అసలుకే ఏసరత్తది కథ అని అనుకున్నారు. ఆ అసలుకే ఏసరొచ్చిన కథ మీద ఏం చేసిరంటే ఆమె తప్పు చెప్పింది, లేకపోతే ఆమె నిజం చెప్పింది, ఆమె చెప్పినది వేరు. వీళ్ళు మొత్తం మీద దాన్ని ఏమంటారు కదా, దాన్ని వేరే వాయిస్ పెట్టిండ్రు, మార్ఫింగ్ చేసిండ్రు. అలవాటు అయిన తీరైనాయే వీళ్ళకు. మొన్నగా కొండా సురేఖక్క చెప్పలేదా? కొండా సురేఖక్క ఏం చెప్పింది? మంత్రులందరూ పైసలు తీసుకునే పని చేస్తారు, వాళ్ళ కమిషన్లు అందరినీ పనిచేయరు, నేను అయ్యేపటికే కమిషన్లు తీసుకుంటలేను, పైసలు తీసుకుంటలేను, పని అయితే చాలు అని చెప్పేసి నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నా అని చెప్పేసి ఆమె చెప్పిన మాటలని ఆమెనే వక్రీకరించిండ్రు అని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్కి దిగిండ్రు. ఆయన డ్యామేజ్ కంట్రోల్కి దిగినాక తెల్లారో మర్నాడో ఏమైంది? రేవంత్ రెడ్డి పిలిచి పొల్లు పొరక అరుచుకున్నాడట. ఇక ఆ కథ అట్లుంటే అందాల భామల కాలు గడిపించింది ఇక్కడ తెలంగాణ గిరిజన మహిళలతోని. ఈ కాలు గడిపించిండ్రు అక్క అనంటే మరి ఆమె కూడా ఒక ఆదివాసీ బిడ్డనే సీతక్క ఎట్లా డ్యామేజ్ కంట్రోల్కి దిగిందంటే చెంబిచ్చినం, పళ్ళెం ఇచ్చినాం, నీళ్లు తడతాయి, అట్లా ఇట్లా కావాల్సుకునే బీఆర్ఎస్ వాళ్ళు ప్రాపగండ లేపుతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారని అట్లా డ్యామేజ్ కంట్రోల్కి దిగిండ్రు. ఇక ఇట్లా కూడా ఇంట్లో డ్యామేజ్ కంట్రోల్కి దిగిండ్రు. ఇజ్జత్ అంతా పోయింది, నడి బజార్లో కలిసింది. అక్కడ విందు ఏర్పాటు చేసిండట. ఆ విందు అందాల భామల కోసం కాదట, అందాల భామల పేరు చెప్పుకొని వీళ్ళు విందు ఏర్పాటు చేసిండ్రు. ఇన్వెస్టర్స్ రావాలి, మనకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టాలి, కోటన్న కాడ 2 కోట్లు ఖర్చు పెట్టాలి, ఈ అందాల భామలను చూసే ఖర్చు పెట్టాలి. ఈ కోటన్న కాడ 2 కోట్లు ఖర్చు పెడితే 50 లక్షలు ఖర్చు పెట్టి 1,50,00,000 వెనకకేసుకోవచ్చు అనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. ఇగో ఇట్లనే గోతులు చాపుకొని గోతుల కాడ నక్కల లెక్క ఎదురు చూసిండ్రు పైసల కోసం. అందాల భామలు అన్న కాడ అందాల భామలే ఉండాలి, మంత్రులకేం పని? సరే ప్రోటోకాల్ ఏముంది? జూపల్లి కృష్ణారావును పిలిచిండ్రు కావచ్చు, మరి పిలిచిన ఆయన రావాలి కదా. పిలువని పేరంటానికి తగుదునమ్మా అనుకుంటా 30 మందికి వీళ్ళు అవతలకు 30 మందికి ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో దాదాపు 300 మంది పార్టిసిపేట్ చేసిరట. ఈ అందాల భామలను పక్కకు పెడితే ఒక్క టేబుల్కు 6గురిని కూర్చోబెట్టిరట. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానా. ఒక్క టేబుల్కి 6గురిని కూర్చోబెట్టిండట. ఆ 6గురిట్లలో 2 కంటెస్టెంట్లు ఉంటారు, 4 ఇక్కడ వాళ్ళు ఉంటారు. పెద్ద ఇన్వెస్టర్లా, బిల్డర్సా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళ, లేకపోతే పెద్ద ధనవంతుల, పైసలు ఖర్చు పెట్టేటోళ్ళ, లేకపోతే రియల్టర్లా, లేకపోతే పెద్ద బిజినెస్లు ఉన్నోళ్ళ, ఎవరు కూర్చున్నారు? ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టిండ్రు? ఎవరు మంత్రులు ఇబ్బంది పెట్టిండ్రా? మరి ఈ అంశాలు మంత్రుల మీద కూడా మల్లుతా ఉన్నాయి. ఎందుకు మల్లుతా ఉన్నాయి?
పైస పొగరు, పైస దురహంకారము, పైస ఉన్నదని వీళ్ళకు కన్ను మిన్ను గానకుట వ్యవహరిస్తూ ఉన్నారని పేరు పోయిన ముచ్చటనే. వచ్చిన పైసలన్నీ కమిషన్ల పేరు మీద దండుకుంటా ఉన్నారు కాబట్టి, ఈ కమిషన్ల పేర్ల మీద ఇవన్నీ దండుకుంటా ఉన్నారు కాబట్టి ఈ అంశాలు తెర మీదకి వస్తున్నాయి అని చెప్పేసి మరి ఇక్కడ ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టిరు. స్పెషల్గా ఒక కమిటీ చేసినామన్నారు, సీక్రెట్ ఆపరేషన్ అని అన్నారు. మరి ఆ సీక్రెట్ కమిటీ ఏం నిర్ణయిస్తుంది, ఏం చెప్తుంది? మరి సీక్రెట్ కమిటీ ఏదో ఒక నిర్ధారణ చేయకముందే వీళ్ళు డ్యామేజ్ కంట్రోల్కి ఎందుకు దిగిండ్రు? సీక్రెట్ కమిటీ ఏదో ఒక ముచ్చట చెప్పకముందే వీళ్ళు డ్యామేజ్ కంట్రోల్కి ఎందుకు దిగిండ్రు? అంటే వీళ్ళు ఇక్కడ పక్కా తప్పు చేసిండ్రని ఈ కమిటీ ఏదో ఒకటి నిజ నిర్ధారణ చేయకముందే, ఏదో ఒక ముచ్చట చెప్పకముందే వీళ్ళు ఏం చేసిండ్రయ్యా అని అంటే డ్యామేజ్ కంట్రోల్కు దిగిండ్రు. ఈ డ్యామేజ్ కంట్రోల్కు దిగే వరకు తప్పు వీళ్ళే చేసిండ్రు, దొంగలు పట్టుబడ్డరు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది చూసేటోళ్ళందరికీ. కమిటీ చేసిండ్రు, కమిటీ నిర్ణయిస్తుంది ఏం జరిగిందనేది సీక్రెట్గా. ఒక్క వీడియో కూడా బయటకు విడుదల చెయ్యలే, ఒక్క సీసీ కెమెరా రికార్డు కూడా బయటకు రానియలే. అది అందాల పోటీల కోసం ఏర్పాటు చేసిన, అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందే కదా. మరి ఆ విందు అంత సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేసిండ్రు? ఇగో ఇసొంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, ఇగో ఇసొంటి లెక్కలు ఉన్నాయి కాబట్టి అంత సీక్రెట్ మెయింటైన్ చేసిండ్రు. బయటకు వస్తున్నాయి, తీగలాగితే డొంక గదిలినట్టు ఉన్న ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. రేపు ఈ అంశాల మీద నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది. నిజాలు చేస్తే కిందుంచేటోడు మీదుంచి పోతాడని చెప్పేసి నిజాలు తెలిస్తే ఈలోపు మనం కొంచెమన్నా డ్యామేజ్ కంట్రోల్కు దిగాలి అన్న నేపథ్యంలో ఈ డ్యామేజ్ కంట్రోల్కు దిగుతాండ్రు. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇట్లాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఫేక్ న్యూస్ అక్కడ ఉన్నది కాంగ్రెస్ మంత్రులు, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఇన్వెస్టర్లు, అక్కడ ఉన్నది కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వాళ్ళు, విందుకు పోయింది కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకునేటోళ్ళు, విందుకు పోయింది కాంగ్రెస్లో చురుకుగా పాల్గొనేటోళ్ళు. పిలువరి పేరంటానికి తగదునమ్మా అని కూడా జబ్బలు వేసుకుంటూ పోయిండ్రట. వాళ్ళు పోయిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు తావెక్కడున్నది? అందాల పోటీలు నిర్వహించద్దు మహాప్రభు అని చెప్పేసి మొత్తుకున్నదే వాళ్ళు కదా. ఏ టైంలో ఇలా రైతులను పట్టించుకుంటలేరు, రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు, 6 గ్యారంటీల అంశం తెర మీదకి తెస్తలేరు. నానా అవస్థలు పడతా ఉన్నది రాష్ట్ర ప్రజలు. ఈ రోజు నా రాష్ట్ర జనాభా ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఏమున్నది? ఒకవైపు పహల్గామ్లో దాడి జరిగింది, పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉన్నది. ఈ సందర్భంలో ఫ్లైట్లు రద్దయినాయి, క్యాన్సల్ అయినాయి. ఎవరో మేధావి అనేటైనా నీకు అందం లేదని అందాల భామలకు మీద పడి ఏడుస్తున్నామని చెప్పేసి మాట్లాడి ఇలా ఆ మేధావి ఏం మాట్లాడతాడో చూడాలి. మరి ఇలా ఆ మేధావి ఇలా ఏం మాట్లాడతాడో చూడాలి. అంటే అందం ఉంటే ఇట్లా ఇబ్బంది పెడతారా అందాల భామలను? అందాల భామల పోటీలు ఇక్కడ నిర్వహించడం వల్ల ఏమి పావుల మందం మనకు లాభం లేదు. ఉన్న పైసలన్నీ అందాల పోటీలు నిర్వహించే సంస్థలకే పోతున్నాయి అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వచ్చినాయి. 90% వాళ్ళకు పోతే 5% మనకత్తది. ఖర్చు మాత్రం 50-50. ఆ 5% దేశ ప్రజలకు అండేదెంత? బుడ్డ పొలగానికి నూనె సవరంతా అన్నట్టు అయిపోయింది కథ. బుడ్డ పొలగానికి నెత్తిల నూనె సమరంతా అన్నట్టు అయిపోయింది కథ. ఇక అంటే రాకపోతే 5% కూడా రాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టబడది. కాకపోతే 50% మాత్రం ఖర్చు అయితే పెట్టిండ్రు, ప్రజల నెత్తి మీద రుద్దిండ్రు. ఇలా అలిగిపోయే వరకు తీగలాగితే డొంక కదిలినట్టు ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చారు నాకు తెలిసి. ఎట్లా చెప్తే అట్లా వింటారు అందాల భామలు. విదేశీ భామలు అనగానే అసలు ఇక మొత్తం మీద బట్టలు ఎట్లున్నాయి వాళ్ళు కూడా అట్లనే వ్యవహరిస్తారు అని అనుకున్నారేమో. వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్, అది వాళ్ళ డ్రెస్సులు అట్లున్నాయి అని చెప్పేసి నువ్వు కాళ్ళు పెడతా ఏలు పెడతా మొత్తం మీద వాళ్ళ దాంట్లకు వాళ్ళ లైన్ దాటి వాళ్ళ వ్యక్తిగత విషయాలలోకి దూరుతా వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతా అంటే వీళ్ళకి ఇట్లాంటి కథ అవుతుంది. ఇంకా డ్యామేజ్ కంట్రోల్కి దిగుతాండ్రా సార్లు. ఇజ్జత్ పోతుంది మీరు చేయవాటికి. ఇజ్జత్ పోయింది ఆల్రెడీ, పోతాంది ఏముంది. ఇక ఆ పెద్ద మనిషి ఏమో కుర్చీ వరించిన ఆయననేమో రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైంది, రాష్ట్రం అప్పుల కుప్పయిందని ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇక వీళ్ళేమో చేసే తరీకా గిట్లున్నది. అట్లా ఇంత ఇజ్జత్ తీసి పడేసిందంటే ఇప్పుడు ఉన్నదంతా గంగల కలిపిన మంటల కలిపిన అయిపోయింది. ఇక ముఖాల మీద ఇప్పుడు మంచిగా తెల్లబట్ట కప్పుకొని పండుకునే కథ అయింది వీళ్ళది. నవ్వేటోళ్ళము కూడా జారిపడ్డట్టు కాలే. వద్దు 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 అనగా అందాల పోటీలు పెట్టిండ్రు. ఆ పెట్టిన అన్న చక్కగా పెట్టినంటే ఈ కథ అయింది కదా. జర ఎక్కువ ల్యాగ్ అవుతుంది ముచ్చట, కానీ ఈ కథ ఉన్నది.
ఇక కరోనా కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటించాలని సూచించిన ఐసీఎంఆర్ ఇక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించాలని సూచించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహల్ అని చెప్పేసి. కరోనా ఇంకా మళ్ళీ పాడైతుంది. దాదాపు దేశంలో ఇప్పుడు 1009 కేసులు నమోదైనాయి. 4 మృత్యువాత పడ్డారు కరోనా వల్ల అని చెప్పేసి వార్తలు వచ్చే వరకు ఓని పాడు కానీ కరోనాకి ఇంకా జాలత లేదా మనని గోసగుచ్చుకున్న కాడికి కరోనా వల్ల చాలా మంది పిట్టల లెక్క రాలిపోయినరు. ఇంకా సరిపోతలేదా ఈ లెక్కలన్నీ ఆగమాగమైనవి గందరగోళమైనవి ఇక సరిపోతలేదా ఈ అంశానికి సంబంధించి అని చెప్పేసి చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు భయపడాల్సిన ఐసీఎంఆర్ ఒక కీలకమైన అంశం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్ళు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నోళ్ళు బయటకు పోయినప్పుడు మాస్కులు ధరించుకొని పోవాలి, మాస్కులు పెట్టుకొని పోవాలి. వాళ్లకు ఎక్కువగా ప్రభావం చూపెడతా ఉన్నది ఇప్పుడు వచ్చిన వేరియంట్. లేకపోతే దాంతో ఎక్కువ ఏమంటారు ఎక్కువ ప్రమాదం దాంతో ఏం ప్రయోజనం పాడగాను నేను గమ్మతే అంటున్నా గమ్మతే వస్తుంది అట్లే. కానీ మొత్తం మీద బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ అంత డేంజర్ ఏమి కాదు అని చెప్పేసి ఐసీఎంఆర్ చెప్పింది. రైట్. దళిత యువకులను చితకబాదిన పోలీసులు. గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఐతానగర్కు చెందిన యువకులు గంజాయి మత్తులో కానిస్టేబుల్పై దాడి చేశారని నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కాళ్లపైన విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు అని చెప్పేసి. దాడి చేస్తే చట్టం మీ చేతులలోకి తీసుకోవడానికి మీరెవరు? వాళ్ళు దాడి చేసిండ్రా లేదా అనేది విచారణకు రావాలి కదా. విచారణ చేసిన తర్వాత ఒక క్లీన్ చీట్ రావాలి కదా. వచ్చిన తర్వాత కదా మీరు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేది ఏం లేదు, మళ్ళీ కోర్టుకు హాజరుపరచాల్సిందే. నడి రోజు మీద కూర్చోబెట్టి నేను కాళ్ళు వాయిస్తా ఈపు వాయిస్తా అంటే నడవదు. రేపు దినాన నువ్వు సస్పెండ్ అవుతావు, నిన్ను డిస్మిస్ చేస్తారు విధుల నుంచి. వాళ్ళు దళిత యువకులనైనా వాళ్ళని అట్లా రోడ్డు మీద కూర్చోబెట్టి బాధుడు అని చెప్పేసి ఈ అంశం మీద పలువురు విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్. ఇండియన్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్లో AK-47తో సెక్యూరిటీ. జ్యోతి మల్హోత్రా AK-47తో భద్రత కల్పించిన పాకిస్తాన్ ప్రభుత్వం. స్కాటిష్ యూట్యూబర్ కలం మిల్ పాకిస్తాన్లో ట్రావెల్ చేస్తున్న సమయంలో ఎదురైన జ్యోతి మల్హోత్రా. కలం మిల్ అప్లోడ్ చేసిన వీడియోలో AK-47 సెక్యూరిటీతో కల్పించిన జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. చూడుర్రి ఈ కథ చూడుర్రి. Pakistan Zindabad. That's great. You have to come to India. Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. Loving. Nice, yes, yeah. లవింగ్ అంట. అయితే ఆమె అప్లోడ్ చేసిన వీడియోలే కనవల్లే, అది ఆమె అప్లోడ్ చేసిన వీడియోలే కలవల్లే. ఇంకో యూట్యూబర్ ఎవరైతే ఉంటారో స్కాటిష్ యూట్యూబర్ కలం మిల్ అని పాకిస్తాన్లో ట్రావెల్ చేస్తున్న సమయంలో ఎదురైంది జ్యోతి మల్హోత్రా. ఈ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ ప్రభుత్వము AK-47 సెక్యూరిటీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేయది? ఇక్కడ దేశం నుంచి అన్ని ముచ్చట్లు, సైనికులకు సంబంధించిన ముచ్చట్లు, అన్ని వివరాలు మంచిగా జారేస్తుంది కదా. అందుకని AK-47 ఏంది ఇంకా రాజ మర్యాదలు చేసుకుంటూ పోయి ఇంకేమైనా చేసినా చేస్తారు. దరిద్రులు ఇట్లాంటి దరిద్రులే దేశానికి సగం దరిద్రం. AK-47తోని మొత్తం మీద భద్రత కల్పిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆమె కానిది కాదు అయింది కదా. ఇండియా వ్యక్తే కానీ కాంది కాదు కదా, అయిన వ్యక్తి కదా అంటారు కదా. కానీ ఎందుకు గంపాడు ఆయన యొక్క రాయి చాలన్నట్టు ఏమి ఇప్పటికి వజ్రం ఆమె. పాకిస్తాన్ వాళ్ళకు వజ్రం. ఎందుకు వజ్రం అంటే ఇండియాకు సంబంధించిన సీక్రెట్లన్నీ అక్కడ చేస్తూ ఉన్నది. వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించి కొన్ని అంశాలు కావచ్చు, ఇక్కడ జరిగేటి అన్ని మామూలు హడావిడి కాదు అమ్మవారిది, మామూలు హడావిడి కాదు. వల్ల పెద్ద పెద్ద చరిత్ర ఉన్నది తీస్తే అమ్మగారిది, మామూలు చరిత్ర లేదు. ఇదంతా కథ. మొత్తం మీద వాళ్ళని పెళ్లి చేసుకుంటా వీళ్ళని పెళ్లి చేసుకుంటా అట్లా ఇట్లా అని చెప్పేసి పాకిస్తాన్లో ఎంటర్ అయిన అమ్మవారు అక్కడ దోస్తాను ఏర్పాటు చేసుకొని ఆ దోస్తానతోని ఇండియా సీక్రెట్లని పాకిస్తాన్కు చేరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దేశద్రోహం. ఆపరేషన్ సింధూరు సమాచారాలను కూడా పాకిస్తాన్కు చేరేసిందట అమ్మగారు. ఆపరేషన్ సింధూరు సమాచారం మొత్తము
పాకిస్తాన్కు చేరేసిందట. రైట్. పేలుడు పదార్థాల మాఫియాలో కాంగ్రెస్ నేత ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు జెలిటిన్ స్టిక్స్ సప్లై చేస్తున్న సాల్వో జయరాం రెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే పేలుడు పదార్థాలను వచ్చినట్టు నిర్ధారించిన పోలీసులు జెలిటిన్ స్టిక్ను తక్కువకు కొని మావోయిస్టులకు వేలల్లో అమ్ముతున్న మధ్యవర్తులు మావోయిస్టులకైనా ఉగ్రవాదులకు గూడానా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు. కీసరగుట్ట శివార్లలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే అడ్డగోలుగా పేలుడు కంపెనీలు నడిపిస్తున్న జయరాం రెడ్డి. నడిపిస్తారు, ఎందుకు నడిపియరు? పేలుడు పదార్థాలని నడిపిస్తారు. వాళ్ళకు సొమ్ము కావాలి కదా, ఎక్కడికి వెళ్ళి పైసలు కావాలి, ఆ బుక్క పెట్టాలి. ఇట్లనే నడిపించుకుంటా ముంగడికి పోతారు. రైట్. రేవంత్ రెడ్డి గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యరని చెప్పేసి ఇలా కేటీఆర్ మాట్లాడిండ్రు. కొన్ని అంశాలు మాట్లాడిరు. ఆ అంశాలలో భాగంగా తులం బంగారం ఇత్తన్నారు కదా, ఆ తులం బంగారానికి సంబంధించిన అంశాలు మాట్లాడిరు. రైట్. పవన్ కళ్యాణ్ మా పెద్దన్న, ఆయన తిడితే మేము పడతాము అని చెప్పేసి ఈ ఇండస్ట్రీ ఒకలేమో అట్లా ఒకలేమో ఇట్లా, ఒకలేమో ఎడమోహం ఒకలేమో పెడవడం, ఒకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమర అయిపోయింది. అట్లా అయిపోయింది. అల్లు అరవింద్ ఏమో గుస్సా అవుతా ఉన్నాడు, దిల్ రాజు ఏమో మా పెద్దన్న అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పోయి కలుపుతా ఉన్నాడు. ఈ కథ ఎన్నన్నా పడతాం మేము, పవన్ కళ్యాణ్ మా పెద్దన్న అని చెప్పేసి. రైట్. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది. ముంబైలో భారీ వర్షానికి చెరువులా మారిన వర్లీ సబ్వే మెట్రో స్టేషన్ అని చెప్పేసి ఒక వార్త. ఇక మొత్తం డ్యామేజ్ కంట్రోల్కి అయితే దిగింది రాష్ట్ర సర్కార్. ఇదే కనబడతా ఉన్నది. రైతుల బాధలు అంతా ఇంత కాదొల్ల ఘోరమైన బాధలు ఉన్నాయి రైతులకు. కనీసం దయచేసి పట్టించుకున్న పాపాన ఓన్రి రాష్ట్ర సర్కార్ ఆలోచన చేయండి. అయిపోయింది, ఇంకా వానలు వస్తే వానలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, అవి కొనడానికి ఉండదు. ఇక పాపం వాళ్ళు ఎంత ఘోరమైన వేదన అనుభవిస్తూ ఉన్నారు. జర దయచేసి కొనుగోలు చేయండి. తడిచినయో గిడిచినయో కాంటా పెట్టుండ్రి. రైతుల మీద లాఠీ చార్జీలు చేయడం మాత్రం అది కరెక్ట్ అయిన ముచ్చట కాదు. ఇవి ఇలా మనకు ప్రధానంగా కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూసేటోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.